హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మరొక మంచి ప్రోటీన్ అండ్ ఐరన్ కాంబినేషన్ చూడబోతున్నాం. లాస్ట్ వీడియోలో డ్రై మటన్ని దొండకాయతో ఎలా వండుకోవాలో చూసాం కదా. మరి ఈ వీడియోలో చిన్న చిన్న మార్పులతో గోంగూరతో ఎలా వండుకోవాలో చూద్దాము. ఈ డ్రై మటన్ అనేది అన్నిటికంటే దొండకాయ కాంబినేషన్లో బాగుంటుందని చెప్పాను కదా, దాని తర్వాత గోంగూర కాంబినేషన్లో కూడా బాగుందండి. ఈ డ్రై మటన్ అనేది మటన్ షాప్స్లో కూడా దొరుకుతుందండి. మనం నమ్మకంగా రెగ్యులర్గా ఒక షాప్కి వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. హై ప్రోటీన్ నెసెసిటీ ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయడానికి ఏమాత్రం ఆలోచించొద్దండి. మన హెల్త్కి మించి ఏది ఇంపార్టెంట్ కాదు కదా. టేస్ట్ కూడా బాగుందండి, ఎలాంటి నీచు వాసన లేకుండా. మీరు ఎటువంటి డౌట్ లేకుండా ఈ కర్రీని ట్రై చేయొచ్చు. ఈ డ్రై మీట్ని మనం కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఓ 10 నిమిషాల ముందు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బండి పెట్టుకొని ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన వేడి నీటిలో నానబెట్టుకున్న డ్రై మటన్ వేసుకొని ఓ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఓ 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఓ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం గోంగూర కాంబినేషన్లో కూర చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. దానికి తగ్గట్టు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మూడింటి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి అసలు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై మీట్ రెసిపీస్లో మనం ఇంకా ఎలాంటి మసాలాలు యూస్ చేయం కాబట్టి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కేర్ తీసుకోవాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత ఓ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఓ నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఓ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఓ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఓ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న కారాన్ని బట్టి గోంగూర అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే గోంగూరలోని వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్తోనే మన కూర ఉడుకుతుంది. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వస్తున్నప్పుడు మనం కచ్చాపచ్చ దంచుకున్న కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మరీ ఇగురులా కాకుండా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన డ్రై మటన్ గోంగూర కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది తినడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ చూసారు కదండి, నచ్చింది అనుకుంటున్నాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.